చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినీ లాంటి ఏఐ టూల్స్ గురించి మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఏఐ ప్రపంచంలో ఒక కొత్త పదం చాలా వైరల్ అవుతుంది. అదే ఎంసీపీ. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ వంటి కంపెనీలు కూడా ఎంసీపీ గురించి మాట్లాడుతున్నాయి. అసలు ఎంసీపీ అంటే ఏమిటి? ఇది ఎందుకంత ముఖ్యమైనది? భవిష్యత్తులో ఏఐ ఏజెంట్స్ ఎలా పనిచేస్తాయో, ఎలా మారబోతున్నాయో ఈ వీడియోలో చాలా సింపుల్గా తెలుగులో అర్థం చేసుకుందాం. ఎంసీపీ అంటే ఏమిటి? ఎంసీపీ అంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. పేరు కాస్త పెద్దగా ఉన్న కాన్సెప్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. మన ఇంట్లో యూఎస్బి పోర్ట్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ముందు ప్రతి డివైస్కి వేర్వేరు కేబుల్స్ ఉండేవి. ఇప్పుడు యూఎస్బి సి పోర్ట్ వచ్చింది. ఒకే పోర్ట్ ద్వారా ఛార్జర్, కీబోర్డ్, మానిటర్ అన్నీ కనెక్ట్ అవుతున్నాయి. అలాగే ఎంసీపీ అనేది ఏఐ కోసం ఒక యూనివర్సల్ కనెక్టర్. ఏఐ మోడల్కి బయట ఉన్న సిస్టమ్స్తో మాట్లాడడానికి ఒక కామన్ లాంగ్వేజ్ లాంటిది. ఉదాహరణకు చాట్‌జీపీటీకి డేటాబేస్ యాక్సెస్, ఫైల్ యాక్సెస్, ఈమెయిల్ యాక్సెస్, సిఆర్ఎం సిస్టమ్స్, కంపెనీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కనెక్ట్ చేయడానికి ఎంసీపీ ఉపయోగపడుతుంది. ఎంసీపీ ఎందుకు అవసరం వచ్చింది? ముందు ఎంసీపీ ఏఐ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ప్రతి సర్వీస్కి కస్టమ్ ఇంటిగ్రేషన్ రాయాల్సి వచ్చేది. ఉదాహరణకు గూగుల్ డ్రైవ్కి ఒక ఇంటిగ్రేషన్, డేటాబేస్కి ఇంకో ఇంటిగ్రేషన్, స్లాక్కి మరో ఇంటిగ్రేషన్, ఇలా ప్రతి టూల్కి ప్రత్యేక కోడ్ రాయాలి. ఇది చాలా టైం తీసుకుంటుంది. ఎంసీపీ వచ్చిన తర్వాత ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ద్వారా ఏఐ అన్ని సిస్టమ్స్తో మాట్లాడగలుగుతుంది. అంటే డెవలపర్ పని చాలా తగ్గిపోతుంది. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. ఒక బ్యాంక్లో మీరు పనిచేస్తున్నారని అనుకుందాం. మీరు చాట్‌జీపీటీని అడిగారు, నాకు గత 6 నెలల లోన్ రిపోర్ట్ చూపించు అని. సాధారణంగా చాట్‌జీపీటీకి ఆ డేటా తెలియదు. కానీ ఎంసీపీ ద్వారా చాట్‌జీపీటీ నుంచి ఎంసీపీ సర్వర్కి, ఎంసీపీ సర్వర్ నుంచి బ్యాంక్ డేటాబేస్కి ఈ ఫ్లో జరుగుతుంది. అప్పుడు ఏఐ డేటాబేస్లోకి వెళ్ళి డేటా తీసుకుని మీకు ఆన్సర్ ఇస్తుంది. అంటే ఏఐ కేవలం చాట్ చేసే టూల్ కాదు, ఇప్పుడు అది యాక్షన్ కూడా తీసుకోగలదు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎల్ఎల్ఎం ఎంసీపీ ద్వారా ఏపీఐ కనెక్ట్ అయ్యి డేటాని యూజర్కి ఇస్తుంది. ఎంసీపీ ఆర్కిటెక్చర్. ఇప్పుడు ఎంసీపీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇందులో ప్రధానంగా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. 1 ఎంసీపీ హోస్ట్, 2 ఎంసీపీ క్లయింట్, 3 ఎంసీపీ సర్వర్. ఎంసీపీ హోస్ట్ అంటే చాట్‌జీపీటీ లేదా క్లాడ్ లాంటి ఏఐ అప్లికేషన్. ఎంసీపీ క్లయింట్ అంటే రిక్వెస్ట్ పంపే కాంపోనెంట్. ఎంసీపీ సర్వర్ అంటే డేటాబేస్, ఏపీఐ, ఫైల్స్ వంటి రీసోర్సెస్కి యాక్సెస్ ఇచ్చే కాంపోనెంట్. ఫ్లో ఇలా జరుగుతుంది. యూజర్ నుంచి ఏఐ మోడల్కి, ఏఐ మోడల్ నుంచి ఎంసీపీ క్లయింట్కి, ఎంసీపీ క్లయింట్ నుంచి ఎంసీపీ సర్వర్కి, ఎంసీపీ సర్వర్ నుంచి డేటాబేస్ ఆర్ ఏపీఐకి. తర్వాత ఈ ఫ్లోలో యూజర్కి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ ఎంసీపీ. భవిష్యత్తులో ఏఐ ఏజెంట్స్ చాలా పవర్ఫుల్ అవుతాయి. ఉదాహరణకు నా ఈమెయిల్ చెక్ చేసి, మీటింగ్ షెడ్యూల్ చేసి, ఎక్సెల్ రిపోర్ట్ క్రియేట్ చేసి మేనేజర్కి పంపు అని చెప్పగానే ఏఐ ఇవన్నీ చేయగలదు. ఈ ఆటోమేషన్కి బ్యాక్ బోన్ లాంటిది ఎంసీపీ. కన్క్లూజన్. మొత్తానికి ఎంసీపీ అంటే ఏఐకి యూఎస్బి సి పోర్ట్ లాంటిది. వేర్వేరు సిస్టమ్స్, టూల్స్, డేటాబేసెస్, ఫైల్స్ అన్నింటినీ ఒకే స్టాండర్డ్ ద్వారా కనెక్ట్ చేసే టెక్నాలజీ. ఏఐ ఏజెంట్స్ భవిష్యత్తులో ఎంత పవర్ఫుల్ అవుతాయో అందులో ఎంసీపీ చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే ఏఐ, ర్యాగ్, ఎంసీపీ, జనరేటివ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి టాపిక్స్పై తెలుగులో వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.